హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మన రైడ్ వచ్చేసి గండికోటకి అయితే వెళ్తున్నాము. చాలా రోజులయ్యా మనం అనుకోబట్టి మాన్సూన్లో వెళ్ళాలని. సో ఈ రోజుకైతే కుదిరింది. మనతో పాటు అయితే వల్లి, కౌశిక్ అయితే వస్తున్నాడు. ఇంకా మహేష్ కూడా వస్తున్నాడు, ఇంకా ఇంటి దగ్గర ఉన్నాడు, ఇంకా రాలేదు. సో ఇక్కడ నుంచి అయితే బయలుదేరాం. చలో ఇంకా గోప్రోవిల్ అయితే కలుసుకుందాం. మా ఛానల్ లోకల్ లైన్ మోటో వ్లాగ్స్కు స్వాగతం. అద్భుతమైన ప్రయాణ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ఇక మనం అయితే స్టార్ట్ అయిపోయినాం జమ్మలమడుగుకి అయితే. వెళ్ళే దావలు అయితే మనం ఫస్ట్ పెట్రోల్ అయితే పట్టించుకోవాలి. లో ఫ్యూల్ ఉంది, అంటే ఒక 70-80 కిలోమీటర్స్ వస్తుంది కాబట్టి ఎంతలో 500లో తిరిగేసుకొని రావచ్చు. వర్షాలు అయితే బాగానే పడినాయి మన సైడ్ అయితే. అక్కడ పడుతుంది, ఆల్రెడీ రెయిన్ కోట్ కూడా తెచ్చుకున్నాం. వర్రాలే కెమెరా దానిలోనే ఉంది. సో ఇకైతే మన వాళ్ళు అయితే వచ్చేసినారు. ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా చెప్పిన నిదానంగానే పోదామని, ఎక్కువ స్పీడ్ అలాంటివి ఏం పట్టించుకోకుండా సేఫ్గా వెళ్ళి సేఫ్ వచ్చేటట్టు చూసుకుందాం అన్న. ఇక్కడ నుంచి అయితే ఇంకా ఒక 70 ఉంటుంది జమ్మలమడుగు. 67 చూపించింది ఇంటి దగ్గర నుంచి అయితే. ఇప్పుడు ఒక 4-5 కిలోమీటర్ మధ్యలో. మేమైతే టిఫిన్ చేయలేదు ఎక్కడైనా, నాకు తెలిసి జమ్మలమడుగులో స్టాప్ తీసుకొని టిఫిన్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడైతే మనం ఇంకా నంద్యాల డిస్టిక్ అయితే లాస్ట్లో ఉన్నాము. వెనకాల ఎర్రగూడ అనే ఊరు పోయింది. ఇక్కడ బ్రిడ్జి ఉంది, కాలువ. ఈ బ్రిడ్జి యువతలు అయితే నంద్యాల డిస్టిక్, అవతలకి వెళ్ళినామంటే కడప డిస్టిక్. సో చూస్తున్నారు కదా, ఇది మన ఊరు నుంచి వచ్చేదే. మన ఊరి దగ్గర ఉంది కదా కాలువ, ఆ కాలువ ఇదే. ఇక్కడ నుంచి డైరెక్ట్ గండికోటకు వెళ్ళిపోతుంది కాలువ. సో ఇప్పుడైతే మనం దాల్మియా సిమెంట్ దగ్గర అయితే ఉన్నాము. ఫ్యాక్టరీ ఇది. నా చిన్నప్పటి నుంచి చూస్తాను దీన్ని అయితే. అప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి నా లైఫ్లో ఫస్ట్ ఫ్యాక్టరీ, పెద్ద ఫ్యాక్టరీ చూసినా అంటే ఇదే. ఇటు సైడ్ వచ్చినప్పుడే చూసేది. మా సైడ్ అప్పుడు అంత ఏం ఫ్యాక్టరీలు లేకపోతుండే. ఇప్పుడైతే అల్ట్రాటెక్, రామ్కో అయితే పన్నాయి. కానీ నా చిన్న వయసులో ఎక్కువ చూడడం అంటే ఇదే. ఆశ్చర్యపోతాను చిన్నప్పుడు దీన్ని చూసి. ఇంకోటి, ఈ ఫ్యాక్టరీ వచ్చిందంటే మన జమ్మలమడుగుకు దగ్గర ఉన్నట్టే. ఇదైతే జమ్మలమడుగు అవుట్స్కట్కి పోతుంది, అంటే రింగ్ రోడ్ లాగా. మనమైతే టౌన్లోకి వెళ్తున్నాము. పర్లేదు, కమ్యూనిటీ పెంచుకోవాలి మన సైడు. మనం బనగానపల్లెలో అయితే ఎక్కువ అంత పెద్ద రైడింగ్ కమ్యూనిటీ అయితే ఏం లేదు. ఆ రైడింగ్ కమ్యూనిటీ పెంచుకుంటే ఏదైనా పెద్ద ట్రిప్పులు వేయచ్చు. సపోర్టింగ్ కూడా ఉంటుంది మనకు. చూద్దాం, కొద్దిగా మంచి రీచ్ వచ్చి బాగా ఉన్నాం అనుకో, కమ్యూనిటీ బిల్డప్ చేద్దాం బనగానపల్లెలో. ఇక్కడ మిల్లెట్ టిఫిన్స్ దగ్గర టిఫిన్ చేసేసినాక పర్లేదు. ఇడ్లీ వడ అయితే బాగుంది, దోశ కొద్దిగా గట్టిగా ఉంది, అంతేమనిపించలే. చట్నీ బాగుంది, చట్నీ సాంబార్ అయితే బాగానే ఉంది. గుడి భలే ఉంది ఇక్కడ జమ్మలమడుగు బయటకు వచ్చిన తర్వాత. బ్రిడ్జ్ అయితే ఇది పెన్నా రివర్ అనుకుంటా, నాకు తెలిసి రిజర్వాయర్కు ఇదే తగిలేది. ఇది తగ్గలేదంటే ఇక్కడ నుంచి వెళ్తుందేమో, అంతగా ఐడియా లేదు. రిజర్వాయర్లోకి వెళ్ళేదో లేదంటే వచ్చేదో అర్థం కాకుంటుంది. చూడండి, మోటార్స్ ఏదో పెట్టి కొడుతున్నారు. సైడ్ గండికోట 11.6 కిలోమీటర్స్ ఉంది. 11.6 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. బోటింగ్ గండికోట. ఓకే, రైట్ సైడ్ అయితే వెళ్ళాలా. మనమైతే ఫస్ట్ రిజర్వాయర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఒకసారి చూద్దాం, ఎప్పుడు చూడలేదు రిజర్వాయర్ అయితే. ఆడ బోర్డు అయితే చూసినాము ఇట్లా వెళ్ళాలని. సో ఇట్లయితే వెళ్దాము. మహేష్ వాళ్ళు వెళ్తున్నారో వెళ్ళట్లేదో తెలియదు, అర్థం కావట్లేదు మాకు. గండికోటకు పోయినారు డైరెక్ట్. ముందరికి వెళ్ళిన తర్వాత కనపడకపోతే ఫోన్ చేసేదే. ఇంకా వచ్చేసాం. నాకు తెలిసి ఏదన్నా క్యాంప్ ఉంటుంది అక్కడ. ఒకప్పుడు ఇది ఏమన్నా కట్టడానికి వచ్చిన వాళ్ళకి టెంట్ హౌస్ లాగా.
చాలా పెద్దగా ఉంది రిజర్వాయర్. ఇది చూడండి బోటింగ్ లొకేషన్ కేక ఫ్రెండ్స్. ఇటు సైడ్ చూస్తే కింద అంతా గ్రీనరీ ఉంది. వర్షాలు పడింటే ఇంకా ఎక్కువ ఉందో, ఎక్కువ మన సైడ్ పడింది కానీ ఇక్కడ వల్లే వర్షాలు. చూడండి రేకు బ్రిడ్జ్ ఎలా ఉందో. ఇక్కడికి వచ్చిన తర్వాత గాలి అయితే విపరీతంగా వెళ్తుంది. ముందరికి వెళ్ళైతే చూద్దాం. రౌండ్ తిరిగి వెళ్ళడానికి అవుతుంది. పవరాలు ఉన్నట్టున్నాయి, అంతా రెట్టలు వేసి పెట్టినాయి. సూపర్గానే ఉంది. మహేష్ అయితే మనం కొద్దిసేపు టైం స్పెండ్ చేసినాం. అలాగే ఫొటోస్ అయితే దిగినాము. మీరు కూడా ఈ ఫోటోలు చూడాలనుకుంటే ఇన్స్టాలో మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. సో ఇక్కడ నుంచి ఏదో రూట్ ఉన్నట్టుంది. ఓకే, మనం అట్లా పోకుండా ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఓకే, రూట్ వే టు గండికోట. రూట్ పిచ్చలుగా ఉంది ఇక్కడ. మనం వెళ్ళాల్సిందైతే అక్కడికి కరెక్ట్. ఇక్కడికైతే కనిపిస్తుంది, కోట కూడా కనిపిస్తుంది. వీడియోలో కనిపిస్తుందో కనపరాలో తెలియదు నాకు. ఇప్పుడు మన గండికోటకు వచ్చినప్పుడు బెస్ట్ ప్లేస్ ఏదంటే నాకు ఇదే అనిపిస్తుంది. చూడండి ఎట్లుందో స్ట్రైట్. గండికోట 5 కిలోమీటర్స్ ఇంకా డిస్టెన్స్ అయితే. ఇటు సైడ్ గ్రీనరీ, ఇటు సైడ్ గ్రీనరీనే, మధ్యలో రూటు. గండికోట స్టార్టింగ్లోనే ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే కనిపించినాడు. సో మనం అయితే లోపలికి వచ్చినాము. చూడండి ఎంత పెద్ద ఉన్నాడు ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్. హార్స్ రైడింగ్ అయితే ఉంది ఇక్కడ హార్స్ రైడింగ్ ఉంది. హార్స్ రైడింగ్ చేయొచ్చు. అదిగో హార్స్ రైడింగ్ ఇదే. పర్ హెడ్ 1000-1200 చెప్పింటిది అప్పుడైతే. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు మనకు. వచ్చేసినాం ఫైనల్గా అయితే. వచ్చేసినాం. డెవలప్ అయింది బా. సినిమా షూటింగ్ జరుగుతుంది అంతా. క్యారవాన్లో అవన్నీ ఉన్నాయి. సో మనం ఇప్పుడైతే బైక్ పార్కింగ్ చూసుకొని ఇంకా బైక్స్ పార్కింగ్ చేసి వెళ్ళిపోదాం. ఎంట్రింగ్ అయితే ఇదే. ఇక్కడికి వెళ్ళే ముందు మనం మ్యాప్స్ అయితే చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా మ్యాప్స్ ఇది. సో ఇక్కడైతే మొత్తం మ్యాప్ అవుతుంది. దీని ఐడియా ప్రకారంగా మనం వెళ్ళొచ్చు. మన వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయినారు, మహేష్ వాళ్ళు. సో ఇక మనం అయితే లోపలికి వెళ్దాం. చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో. సో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే. సో ఎంట్రన్స్ నుంచి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాతే ఇక్కడ చూడండి ఇది. అక్కడ నుంచి అయితే పైన సైనికులు అయితే ఉండేవారు. ఎప్పుడైనా యుద్ధానికి వచ్చినప్పుడు ఆ చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి కదా, అక్కడ నుంచి బాణాలు కానీ బల్లెలు కానీ వేసేటోళ్ళు. మొత్తం ఇది యుద్ధానికి సంబంధించినది. ఇది చూడండి, ఇది చార్మినార్ అంట. అప్పుడు చార్మినార్ ఎందుకంటారంటే 4 స్తంభాలు ఉంటాయి కాబట్టి చార్మినార్ అంటారా. ఆంధ్ర చార్మినార్ ఇది. ఇక్కడ గుడి కనిపిస్తుంది కదా, అక్కడైతే షూటింగ్ జరుగుతుంది. అంతా సెటప్ చేసి పెట్టినారు. అక్కడికి వెళ్ళడానికి లేదేమో నాకు తెలిసి. ప్రస్తుతానికి అయితే ఇక్కడికి వెళ్దాం. ఇది బందీఖానా అంటారు దాన్ని. అంటే మన భాషలో వచ్చేసరికి జైలు. విధంగా చూసుకుంటే జైలు. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో జైలు. లోపలికైతే వెళ్దాం. అస్సలు కనిపించకుంటుంది. సో ఇక్కడ చూడండి, లోపలికైతే వచ్చేసినాక చూడడానికి నార్మల్గా ఉంది. మామూలుగా మెయిన్ అంటే ఇదే. సో ఇది చూడండి జైలు. ఇందులో అయితే వేసేటోళ్ళు ఖైదీలని. ఇప్పుడైతే మనం కొన్నేరు దగ్గర అయితే ఉన్నాము. ఇది వచ్చేసి ఇక్కడ ఉండే అప్పుడు రాజులు అయితే యుద్ధాలు చేసి వచ్చిన తర్వాత సైనికులు మొత్తం ఇక్కడ కత్తులు అయితే కడిగే వాళ్ళంట. ఇక్కడ కొద్దిగా రక్తం చుక్కలు అవి కూడా ఉన్నాయన్నారు, కానీ ఏం కనిపించలేదు. అంతా గడ్డి మొత్తం పెరిగేసింది. సో ఇది చూడండి ఎట్లుందో. వాటర్ అయితే ఏమీ అంత ఎక్కువ లేవు. చూడడానికి అయితే నార్మల్గానే ఉంది, కానీ ఎంతో చరిత్ర కలిగినది ఇదైతే. ఇప్పుడు జుమ్మా మసీద్ దగ్గర అయితే ఉన్నాము. మాస్క్ అంటారు వీళ్ళైతే.
ఇక్కడైతే అంతా రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. క్రౌడ్ కూడా ఎక్కువనే ఉంది. పర్లేదు, బాగానే డెవలప్ అవుతుంది. అట్లాగే టూరిస్ట్ ప్లేస్ గానే పెరుగుతుంది. చూడొచ్చు ఒకసారి, బాగానే ఉంది. సో నా బ్యాక్ సైడ్ ఉంది చూడండి, చార్మినార్ లాగానే ఉంది, మరి అంత పెద్దగా ఏం లేదు. సో ఇక్కడ చూడండి, మనమైతే వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎట్లా ఉందో. సో బెస్ట్ వ్యూ పాయింట్ అంటే అక్కడ ఉంది, అక్కడికైతే వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే మనం వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాము. చూడండి, మీకు చూపిస్తాం. సో అక్కడ నుంచి అయితే మనం ఇట్లా వచ్చేసినాము. ఇక్కడ నుంచి వచ్చి వ్యూ చూడండి ఎట్లుందో. సో బెస్ట్ వ్యూ అంటే ఇదే గండికోట. చూసారు కదా ఎట్లుందో. చాలా తక్కువ ఉన్నాయి వాటర్ అయితే. అప్పుడు మేము వచ్చినప్పుడు అయితే అక్కడి వరకు ఉండే, నీళ్ళు అయితే తగ్గిపోతున్నాయి. వ్యూ చూడండి ఒకసారి ఎట్లుందో. సో అక్కడ నుంచి వ్యూ పాయింట్ దగ్గర నుంచి అయితే ఇట్లా కొద్దిగా ముందరికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కోటలాగా కనిపిస్తుంది కదా, అది మొత్తం పూర్వకాలంలో మనకు సరుకు కానీ గూడ్స్ ఏమన్నా రవాణా చేయడానికి నీటి మార్గాన్ని అనుసరించేవాళ్ళు కాబట్టి ఇక్కడ చూడండి ప్లానింగ్ ఎంత బాగా చేసుకున్నారో. అయితే సరుకులంతా తీసుకొని పేకి వచ్చేవాళ్ళు. వాళ్ళు సో ఇప్పుడైతే ఇక్కడ మాధవరాయని స్వామి గుడి అయితే ఉంది, ఇక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడైతే సినిమా షూటింగ్ జరుగుతుంది చూడండి. బెల్లంకొండ శ్రీనివాసుడు అయితే షూటింగ్ జరుగుతుందంట, మూవీ షూటింగ్, కొత్తది మూవీ. అంతా సెట్ అంతా వేసేసినారు. సో ఇప్పుడైతే అక్కడికైతే వెళ్దాం. ఎట్లుందో లొకేషన్, వ్యూ చూడండి ఒకసారి ఎట్లుందో. అదైతే ఒరిజినల్, ఇది అయితే డమ్మీ. షూటింగ్ సెటప్ కోసం అయితే పెట్టినారు. ఇంకా అక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సెటప్లో అయితే. సో లోపలికి అయితే వెళ్ళేం లేదు, ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా వెళ్ళి. సో ఇక్కడ చూస్తున్నారు కదా లైటింగ్ ఎట్లా పెట్టేసినారో. నైట్ వ్యూ అయితే కేకగానే ఉంటుంది. ఇటు సైడ్ వచ్చినామంటే ఇట్లా చూడండి ఎట్లుందో కింద మొత్తం. లొకేషన్ పిచ్చలుగానే ఉంది అయితే. సో ఇక్కడ కానీ ఎక్కొచ్చు పైకి ఎక్కి ఫొటోస్ దిగొచ్చు. వ్యూ పాయింట్లు అయితే దండిగా ఉన్నాయి. ఇప్పుడైతే టెంట్ కాడ నుంచి ఇక్కడికైతే వచ్చేసినాము. చూడండి రూట్ ఎట్లా ఉందో. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఎట్లా తొలగిపోతున్నాడో ఏమో అని అర్థం. సో అక్కడైతే మనం బైక్స్ అయితే పార్క్ చేసేసినాము. చూస్తున్నారు కదా మళ్ళీ బైక్సే. సో అక్కడ నుంచి వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే కొద్దిగా ఇట్లా వెళ్ళాలి కొండలో. సో ఫైనల్గా అయితే మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినాము. నాటు వర్త్. ఇక్కడైతే చూడండి అసలు వాటర్ అయితే ఏం రావట్లేదు, చాలా తక్కువ ఉన్నాయి. జస్ట్ ఎంజాయ్ చేయాలంటే వాటర్ అయితే నిల్చున్నాయి. ఇక్కడ కూడా కొద్దిగా వాటర్ ఉన్నాయి అంతే, వచ్చి కూడా వేస్ట్. సో ఇప్పుడైతే ఇంకా మనం గండికోట బయటకు అయితే వచ్చేసినాము. సో చూసినారు కదా మళ్ళీ ఆంజనేయ స్వామి అయితే కనిపించినాడు. ఇక మనం రిటర్న్ అయితే బయలుదేరేసినాం. ఇంకా అంతా చూడాల్సినవన్నీ చూసేసినాము. కొద్దిసేపు వాన పడింది. వాటర్ ఫాల్స్ దగ్గర పోయింటే అంత వర్త్ అనిపించట్లేదు. ఇంకా చూడ్డానికి అయితే ఇంకా ప్లేసెస్ ఉన్నాయి కానీ ఈ అంతా అనిపించలేదు ఇంకా. సో ఒకసారి వ్యూ చూడండి ఎట్లుందో మొత్తం. కేక అయితే టాప్ నుంచి డౌన్ చూసినప్పుడు భలే ఉంటుంది ఎత్తులో నుంచి. సో మనం రావడం అయితే అటు సైడ్ నుంచి వచ్చినాము. సో ఇప్పుడు మనం అయితే ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోదాం ఇంకా. సో ప్రస్తుతానికైతే మనం జమ్మలమడుగు బయటకు అయితే వచ్చేసినాము. టైం వచ్చేసి 5 అయింది ఈవినింగ్. బిర్యానీ అయితే ఫుల్ తినేసినాము. ఇంకా ఊరు బయటకు వచ్చేసి అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము, ఒక 1 అవర్. ఫుల్ నిద్ర వచ్చేసింది. ఇంకా ఇక్కడే కొద్దిగా చైర్స్ అలాంటివి ఉంటే కూర్చోవడానికి రెస్ట్ తీసేసుకొని బయలుదేరుతున్నాం. ఇంకా మధ్యలో ఏమైనా బాగుండేది కనిపిస్తే రికార్డ్ చేస్తా, లేదంటే ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. పర్లేదు. గండికోట అయితే బెల్లంకొండ శ్రీనివాస్ గారిది
సినిమా షూటింగ్ జరుగుతుందని ఇంకా మనల్ని బయటనే ఉన్నది. మహేష్ వాళ్ళు అయితే లోపలికి వెళ్ళినారు. హీరో అయితే లేడు, జస్ట్ గెటప్ శ్రీను మిగతా కొందరు సినిమా యాక్టర్స్ అయితే ఉన్నారు. ఎక్కడైనా ఇంకా బ్రేక్ ఏమైనా తీసుకుంటే అట్లా చూపిస్తా, లేదంటే అంతా వచ్చిన రూటే కాబట్టి బ్లాగ్ అయితే క్లోజ్ చేసేయచ్చు. ఏమన్నా